విశాఖ తూర్పున పొలిటికల్ హీట్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెలగపూడి కొడుకు. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి వారసుడి హల్చల్. ఎంట్రీకి వేలయేనా? ఫ్లెక్సీల నుంచి ఫీల్డ్ వర్క్ దాకా విశాఖ తూర్పున ప్రతాప్ రుద్ర స్పీడ్. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు గెలిచి అభేద్యమైన కోటను నిర్మించుకున్న శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోందా? తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి వారసత్వ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందా అంటే అవుననే అంటున్నాయి విశాఖ పొలిటికల్ వర్గాలు. ఇటీవల కాలంలో వెలగపూడి తన చిన్న కుమారుడు ప్రతాప్ రుద్రను ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధం చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. ఫ్లెక్సీల నుంచి పార్టీ కార్యక్రమాల దాకా ప్రతాప్ రుద్ర యాక్టివ్ రోల్ దేనికి సంకేతం? 2008 నియోజకవర్గాల పునర్విభజన తరువాత విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు తిరుగులేని ఇమేజ్ ఉంది. 2009, 2014, 2019, 2024 ఇలా 4 వరుస విజయాలతో రికార్డు సృష్టించిన వెలగపూడి ఇప్పుడు తన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేలా కుమారుడు ప్రతాప్ రుద్రను గ్రౌండ్ లెవెల్లో ప్రాజెక్టు చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. గత కొన్ని నెలలుగా విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో వెలగపూడితో పాటు ప్రతాప్ రుద్ర ఫోటోలు ఉన్న భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కేవలం ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా నియోజకవర్గంలో జరిగే దాదాపు అన్ని రకాల సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో ప్రతాప్ రుద్ర చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొనడం, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్థానిక ఉత్సవాలు, క్రీడా పోటీల ప్రారంభోత్సవాల్లో ప్రతాప్ రుద్ర ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జీవీఎంసీ పరిధిలోని 14 వార్డుల స్థానిక నాయకులను మర్యాదపూర్వకంగా కలవడం, ప్రజా సమస్యలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవడం వంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తండ్రి వెలగపూడి రామకృష్ణబాబుకు నియోజకవర్గంలో ఉన్న బలమైన కేడర్ నెట్వర్క్ను ప్రతాప్ రుద్రకు అలవాటు చేసే ప్రక్రియ జరుగుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వార్డు నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడం ద్వారా స్వయంగా తనకంటూ ఒక ఇమేజ్ ను నిర్మించుకునే పనిలో పడ్డారు ప్రతాప్ రుద్ర. తండ్రి నీడలోని రాజకీయ మెలకువలు నేర్చుకుంటూ తూర్పు నియోజకవర్గపు ఓటర్లకు, ముఖ్యంగా యువతకు మరింత దగ్గరయ్యే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతాప్ రుద్రను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం నడుస్తుంది. లేదా ముందస్తుగా నియోజకవర్గంలో పూర్తి స్థాయి అవగాహన పెంచుకొని భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల నాటికి వెలగపూడి బ్రాండ్ నేమ్తో పొలిటికల్ స్క్రీన్ పై పూర్తి స్థాయిలో నిలబెట్టాలనేది మాస్టర్ ప్లాన్ అని తూర్పు రాజకీయాన్ని నిశితంగా పరిశీలించే విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా 4 సార్లు గెలిచి విశాఖ తూర్పును తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న వెలగపూడి రామకృష్ణబాబు తన వారసుడు ప్రతాప్ రుద్రను రాజకీయంలో ప్రమోట్ చేస్తున్న తీరు స్థానిక కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రాబోయే రోజుల్లో ప్రతాప్ రుద్ర ఎంతవరకు సక్సెస్ అవుతారు? తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ వారసత్వాన్ని ఎలా స్వాగతిస్తారో వేచి చూడాల్సిందే.